ఆధారపడ్డాడు, 2 సార్లు ఆధారపడ్డాడు, కానీ ఈసారి తన మీద తనే ఆధారపడదాం అనుకుంటాడు. అందుకనే వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా బంధువులు వస్తారు, నా చుట్టాలు వస్తారు, నా స్నేహితులు వస్తారు, నా ఫ్రెండ్స్ వస్తారు, నా రిలేటివ్స్ వస్తారు, అన్నీ మీరు అనుకుంటారు. మీరు సక్సెస్ కాదు. నేను వస్తా, నేను చేస్తా, నేను ఉంటా, అన్నీ నేను అనుకున్నప్పుడే ఉండాలి. సెల్ఫ్ ఉండాలి. అన్నిటికీ నేనే అనుకుంటే 100% అవుతారు. ఇప్పుడు కొట్టు దబాయించి క్లాస్ అయిపోయింది కదా. బిజినెస్లోకి వచ్చిండ్రు, మీరు డిసైడ్ అయ్యారు. అయిన తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే సక్సెస్ కావాలంటే ఎట్లానే చెప్తుంది చూడండి. ఒక అతను ఉన్నాడు, మంచి జాబ్ చేసుకున్నాడు, 2 ఉన్నారు బిజినెస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఆయన జాబ్ చేసాడు. ఆ జాబ్ చేసిన పర్సన్కి నెల ఏమొస్తుంది? జీతం వస్తుంది. బిజినెస్ చేసానికి రాదు కదా. అట్లనే సో ఒక బామ్మ అంటుంటుంది, నేను ఒక స్టోరీ చెప్తాను విను అని. ఒక కుక్క ఉంటుంది, ఒక ఏనుగు ఉంటుంది. ఆ కుక్క ఏనుగు 2 ఒకటేసారి ప్రెగ్నెంట్ అవుతాయి. ప్రెగ్నెంట్ అయినాక కుక్క ఏం చేస్తుంది? ఒక 6 నెలలకు పిల్లల్ని కంటది. కనేసి ఏనుగు దగ్గరికి వెళ్తుంది, నేను ప్రెగ్నెంట్ అయిపోయినా, ఆ పిల్లలు కనేసిన, ప్రెగ్నెంట్ అయినా పిల్లలు కనేసిన. మళ్ళీ 6 నెలలకు పోతుంది, మళ్ళీ నేను పిల్లలు కనేసిన అని గర్వంగా చెప్తుంది. అప్పుడు ఏనుగు ఒకటే చెప్తుంది, నేను 2 సంవత్సరాలు నా లోపల ఒక పిండం పెరుగుతుంది. నేను రోడ్డు మీద నుంచి పోతుంటే మీరందరూ అక్కడ ఆపుకొని చూస్తారు, నేను ఒక అద్భుతమైన జీవిని కంటున్నా, నీ లెక్క కంటలేను అని చెప్తే, ఇక్కడ చూడండి మనము ఏనుగు అంత పెద్ద బిజినెస్ చేస్తున్నాం మనం. సో ఈ కుక్క పిల్లల యొక్క బిజినెస్ మనం చేస్తలేము అని వాళ్ళ బామ్మ చెప్పగానే అతను ఓపికతో పెద్ద సక్సెస్ అవుతాడు. అతని స్టోరీ కూడా మీకు చెప్తాను. సో మీరు కూడా ఏం చేస్తున్నారు? ఏనుగు లాంటి బిజినెస్ చేస్తున్నారు. కొంచెం మీకు టైం పడుతుంది. 6 మంత్స్ పట్టవచ్చు, 12 మంత్స్ పట్టవచ్చు, 2 ఇయర్స్ పట్టవచ్చు, 5 ఇయర్స్ పట్టవచ్చు. సో సక్సెస్ అవుతామా కామా? సక్సెస్ అవుతాం అన్నప్పుడు మనం ఓపికతో ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు కదా. సో మనం చేయాల్సింది ఏంటంటే ఓపికతో వెయిట్ చేయాలి. ఇంకా ఫైనల్గా మీకు ఇంకొక స్టోరీ చెప్తా. సో ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత సో చాలా వరకు పెద్ద పెద్ద పిన్నులు వస్తాయి, చాలా వస్తాయి. సో మనం ఏం చేయాలంటే ఒక మట్టి కుండ మీ గురించి చెప్తాను నేను. నాకు ఇది బాగా నచ్చింది మట్టి కుండ. ఎందుకు మట్టి కుండ నచ్చిందంటే ఆ మట్టి కుండ ఒక పర్సన్ అంటే ఒక పక్కన ఉన్న అడిగిరు, నువ్వెందుకు ఇంత ప్రశాంతంగా ఇంత చల్లగా ఉన్నావు? ఎందుకంటే నన్ను తయారు చేసింది దేనితోటి? మట్టితోనే తయారు చేస్తుంది. నేను పోవాల్సింది దేనికి? మట్టిలోనే. మనము ఈరోజు ఏం చేసినాం? అందరం జన్మించినాం, మధ్యలో నడుస్తుంది మనకు జీవితం. మరి తర్వాత పోయేదేంటి? మన తాత పోయినా పోలేడా? పోయింది కదా. మనం కూడా ఏదో ఒక రోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఉండదా? మనం ఉన్నప్పుడు మనకంటూ చరిత్రలో ఒక పేజ్ ఉండాలా, లేకపోతే మనం కూడా మన ముత్తాత ఆ తాతలుగా ఉండాలా? చరిత్రలో ఒక పేజ్ ఉండాలంటే మీరు ఒక 4గురికి సాయం చేస్తే సరిపోతుంది. ఏం చేయాలి? దేశ సేవ చేస్తున్నాం మనమంతా. ఒక్కసారి గర్వించదగ్గ విషయం, మనం దేశ సేవ చేస్తున్నాం. దేశానికి ద్రోహం చేస్తలేము, దేశ సేవ చేస్తున్నాం. ఎందుకో తెలుసా? మనం విదేశీ వస్తువులను కొంటలేము, మన దేశం వస్తువులు మనం కొంటున్నాం. ఒక్కసారి తలెత్తుకొని గర్వంగా చెప్పుకోవచ్చు, నేను వెస్టర్న్ బిజినెస్ చేస్తున్నా. ఎవరేమన్నా కానీ పనికి మాలలో నువ్వు జరుగురా, నేను నా దేశ సేవ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే నేను కొనుక్కోవడం వల్ల ఆదాయం వస్తుంది నా దేశానికి. కరెంట్ వేస్తున్నారు, నెక్స్ట్ నేను కట్టే ట్యాక్స్ వల్ల స్కూళ్ళు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి జరుగుతుంది కేవలం మనం ఒక్క షాప్ చేంజ్ చేయడం ద్వారా. ఎంతమంది యుద్ధ బాధపడుతున్న షాప్ చేంజ్ చేయడానికి రెడీ ఉన్నారు? అరుచుకుంటే చెప్పాలి. థ్యాంక్ యూ. టేక్ ఎ రైట్ డిసిషన్.